చూడండి, ప్రపంచమంతా ద్వేషిస్తున్నటువంటి సుంకరులు పాపురులను నేను ప్రేమిస్తున్నాను. మీ దృక్పథం మార్చుకోవాలి, మీ ఐడియాలజీ మార్చుకోవాలి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అందరూ చెడ్డదని చెప్పేది చెడ్డది కాకపోవచ్చు, అందరూ చెడ్డదని చెప్పేది నువ్వు చెడ్డదంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? పాపులు సుంకరులు అని ద్వేషిస్తున్న వారి దగ్గరికి యేసయ్య వెళ్ళి ఆయన ప్రపంచానికి ఒక సంకేతం పంపిస్తున్నాడు. ఒక సంకేతం, ప్రపంచమంతా పాపులను వాళ్ళని పిలిచిన వారు కూడా నా బిడ్డలే, వారు కూడా రక్షణకు పాత్రులే. లూకాసు వార్తలో మనం చూస్తున్నాము. జక్కయ్య విషయంలోకి వచ్చినప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం నుంచి ఎన్ని గొప్ప మాటలు! ఇది ప్రపంచాన్ని మార్చినటువంటి మాట. జక్కయ్య అందరి చేత ద్వేషించబడుతున్న జక్కయ్య, అతడు కోరుకోవడానికి కూడా అతడు ధైర్యం చేయలేదు. యేసయ్య నా దగ్గరకు వస్తే బాగుండును, యేసయ్య నా ఇంటికి వస్తే బాగుండును అని అతడు అనుకోలేదు. యేసయ్యను అతడు కోరుకోవాలా, యేసయ్యే అతడిని కోరుకున్నాడు. హల్లెలూయా! ఇది గొప్ప భాగ్యం. ఎందుకంటే జక్కయ్య నేను యేసయ్యను కోరుకోవడానికి అర్హుడను కాదు అని జక్కయ్య ఎరిగినవాడే. అందుకనే యేసయ్యను చూస్తే చాలు అనుకుని చెట్టెక్కాడు. తనను గురించి జనులు ఏమనుకుంటున్నారో అతనికి తెలుసు, తన గురించి తనకు కూడా తెలుసు. ఆయన ఆ చరిత్ర ఇలా మారుతుందని, తన జీవితం ఇలా మారుతుందని హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. నేను సుంకరినే, నన్ను అనేక మంది ద్వేషిస్తున్నారు, వారు ద్వేషించడానికి గల కారణాలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను అధికముగా పన్నులు వసూలు చేసి అందరి దగ్గర నేను అధికముగా పన్నులు వసూలు చేసి అన్యాయంగా సంపాదిస్తున్నాను. దట్స్ ట్రూ, నేను సంపాదిస్తున్నాను. నా జీవితం అయితే మారదు. నా దగ్గరకు యేసు రావాలి అనే ఆలోచన నేను చెయ్యలేను, అర్హత నా దగ్గర లేదు. కానీ జక్క ఏం చేస్తున్నాడు? కనీసం చూద్దాం అనుకుని చెట్టెక్కాడు. యేసు నీ ఇంటిలో నేను ఉండడానికి వస్తున్నానని చెప్పాడు. హల్లెలూయా! అర్హులైన వారినే ప్రేమించి, యోగ్యులైన వారినే ప్రేమించి, గొప్పవారినే ప్రేమించి, అంత బాగుందన్న వారినే ప్రేమిస్తే మన గొప్పతనం ఏముంది? యేసుక్రీస్తు ఇక్కడ ఆ జక్కయ్య దగ్గరకు వెళ్ళి, జక్కయ్య నీ ఇంటికి నేను వస్తున్నానంటే సణుక్కున్నవారు జనం ఎంతమందో తెలుసా? పక్కనుండి అయ్యో జక్కయ్యల వాడి ఇంటికి కూడా యేసయ్య వెళుతున్నాడే, ఎంత గొప్పవాడు అని యేసయ్యను పొగుడుకున్నవారు లేరు. జక్కయ్య ఇంటికి వెళుతున్నారని యేసయ్యను, ఈయనెవరు పాపులైన వారి దగ్గరికి వెళుతున్నాడేంటినా అని యేసయ్యను తిట్టుకున్నవారు ఉన్నారు. జక్కయ్యకు కలిగిన భాగ్యమును బట్టి సంతోషించే వారి కంటే కూడా యేసయ్య వెళ్ళాడని ద్వేషించేవారు ఎక్కువయ్యారు. నువ్వెక్కడున్నావు? నువ్వు ఏ విధంగా ఆలోచన చేస్తున్నావు? సేవకుడుగా నేనున్నానా? నాకు చాలా హెచ్చరికలు వస్తూ ఉంటాయి. పలానా ఇంటికి వెళ్ళొద్దండి, వాళ్ళ పేరు మంచిది కాదు, వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేవాడు ఎంతోమందో ఉంటారు. వైద్యుడు రోగి దగ్గరికి వెళ్ళాలి, యేసయ్య జక్కయ్య దగ్గరికి వెళ్ళినట్లుగా. ఒక తండ్రి స్థానం నేను కలిగి ఉన్నప్పుడు, ఒక తండ్రిగా దేవుడు నన్ను ఈ స్థానంలో నిలబెట్టినప్పుడు నేను తండ్రిగానే ఆలోచన చేయాలి. నా బిడ్డల్లో ఒకడు గొప్పవాడై ఒకడు పాడైపోతున్నప్పుడు, పాడైపోతున్న వాడికే సమయం నేను కేటాయించాలి, బాగుపడేవాడికి కాదు. ఈ విషయాన్ని చాలా బాధతో చెప్తున్నా. నాకు కూడా అనేకమైన ఆటంకాలు వస్తాయి. రకరకాలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. పదే పాస్టర్ గారు ఆ ఇంటికి ఎందుకు వెళుతున్నారు, పదే పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు, పాస్టర్ గారికి వాళ్ళే ముఖ్యమా, పాస్టర్ గారికి వీళ్ళే ముఖ్యమా? నా జీవితంలో ఒక్కో సమయంలో ఒక్కొక్క ఇంటికి నేను ఎక్కువ వెళ్తాను,
వారితో కొంత సమయం ఇటు వారు ఆత్మీయంగా స్థిరపరిచే వరకు నేను కొంత సమయం గడుపుతాను, కాదనడోలా. కానీ నేను అందరినీ ప్రేమిస్తున్నాను, అందరి దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగి ఉంటాను, అందరితో అంతే సమయం గడపాలని నేను కోరుకుంటాను. కానీ నాకు అసాధ్యమే, సాధ్యం కాదు కదా, నేను మనిషినే కదా. యేసయ్య కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఇటువంటి జక్కయ్యలాంటి వారి ఇంట్లో దగ్గరికి ఎంతమంది దగ్గరికి వెళ్ళారు? 100 మంది దగ్గరికి వెళ్ళారా? లేదు. పన్నులు వసూలు చేసే సుంకరీలలో ఒక జక్కయ్య ఇంటికి మాత్రమే వెళ్ళాడు. రెండవదిగా ఆ బావి దగ్గరకు వస్తుందేమని ఎదురు చూస్తున్నటువంటి సమరయ స్త్రీ దగ్గరికి మాత్రమే వెళ్ళాడు ఆయన. శిష్యులందరూ కూడా ఆ సమరయ స్త్రీ వస్తుందని ఆయన ఎరిగిన వాడే. ఆమె కూడా ద్వేషించబడుతుంది, సమాజం ఇశ్రాయేలులందరి చేత ద్వేషించబడుతున్న సమరయురాలు ఆమె. సమరయుల్లోనే ద్వేషించబడుతున్న సమరయురాలు ఆమె. సమరయుల చేతనే ద్వేషించబడుతున్న సమరయురాలు ఆమె. నువ్వు రక్షించబడే వరకు నీ కొరకు అంతే ఎదురు చూశాడు. నువ్వు ఎంతో పాప మూటను పట్టుకుని వచ్చినా నీ పైనుంచి పాప మూటను తీసివేసి నేను తన రక్తంతో కడిగాడు, నీ పాపమును పరిహరించాడు. సమరయ స్త్రీ దగ్గర కొరకు బావి దగ్గర ఎంత ఆశతో ఎదురు చూశాడో నీవు నేను కూడా ఆయన దగ్గరకు వచ్చే వరకు కూడా ఆయన అంతే ఆశతో ఎదురు చూశాడు. అక్కడ ప్రేమ ఎక్కువ, ఇక్కడ తక్కువేమీ లేదు. దౌర్భాగ్యుడైన నేను కూడా దేవుని దగ్గరికి వచ్చే వరకు కూడా నాకు ఇప్పటికీ తెలుసు ఆయన ఎలా నా పాప స్థితిలో నా కొరకు దుఃఖపడ్డాడు, నా కొరకు ఎంతగా ఆయన ఎదురు చూశాడో నా క్లియర్ పిక్చర్ ఉంది ఈరోజు వరకు కూడా. మనలో ఎవరో గొప్పవారం కాదు, మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. యేసయ్య సుంకరి దగ్గరికి వెళ్ళి సమాజానికి ఒక పిలుపునిస్తున్నాడు. రే నాయనా, సుంకరులు మనుషులు కాదని మీరు అనుకుంటున్నారా? వారిలో మంచితనం ఉందో చూడండి రా అని అతని దగ్గరికి వెళ్ళి కొంతసేపు కూర్చున్నాడు. అతనితో విందు ఆరగిస్తున్నప్పుడు సుంకరి మనిషి, అతడిలో మానవత్వం ఉందని యేసయ్య ప్రేమను పొందుకున్న అతడు వెంటనే 2 స్టేట్మెంట్స్ రిలీజ్ చేశాడు. ఒకటి, నా ఆస్తులైన సగం ఇచ్చేస్తాను పేదలకు అన్నాడు. హల్లెలూయా. ఆస్తులో సగం ఇచ్చేస్తా అన్నాడు. రెండో స్టేట్మెంట్, నేను ఎవరికైనా అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే వాళ్ళకి 4 రెట్లు ఎక్కువ ఇస్తానన్నాడు. 4 రెట్లు ఎక్కువ ఇస్తా అన్నాడు. ఎవరిచ్చారా మార్పు? ఎంతలో వచ్చింది ఆ మార్పు? ఎంతలో వచ్చింది? నిజమైన ప్రేమ, నిజమైన ప్రేమ గోడలను బద్దలు కొడుతుంది, ద్వేషపు గోడలను బద్దలు కొడుతుంది. యేసయ్య నిజమైన ప్రేమ నీలో ఉంటే, నువ్వు నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తే మనుషులు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా మార్పు చెందుతారు. నువ్వు ద్వేషించడం వల్ల ఏమి సాధించలేకపోవచ్చేమో, కానీ నువ్వు ప్రేమించడం వల్ల మాత్రం అనేక మందిని గెలుస్తావు. యేసయ్య మనకు అది చెప్తున్నాడు. ఈ విధంగా మనలో ఉన్న చీకటి అంతము చేయబడాలని చెప్తున్నాడు. అందుకే చీకటి గతించుచున్నది అన్న మాట వాడాడు అక్కడ. చీకటి గతించుచున్నది. హౌ? ఎలా గతిస్తుంది చీకటి? నీ ద్వారా నా ద్వారానే. మనలో ఉన్న చీకటిని పారద్రోలితే మన ద్వారా చీకటి పారద్రోలబడుతుంది. దేవుడు అందుకే ఆయన ఎంచుకున్నటువంటి పాత్రనుగా దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. నువ్వు ఆయన యొక్క పాత్రవు, ఆయన యొక్క వెసల్, దేవుని యొక్క పాత్రవు నీవు. యేసయ్య యొక్క జీవిత మినిస్ట్రీలో యేసయ్య యొక్క పరిచర్య కేవలం స్వస్థపరచడం మాత్రమే కాదు. యేసయ్య యొక్క పరిచర్యలో కేవలము దయ్యములను వెళ్ళగొట్టడమే కాదు. యేసయ్య యొక్క పరిచర్య కేవలం వాక్యము ప్రకటించడమే కాదు. యేసయ్య యొక్క పరిచర్యలో మరొక కోణం చూస్తే అది ప్రతి విధమైనటువంటి ద్వేషముతో కూడిన గోడలు, మనుషులు కట్టుకున్న గోడలు పగలగొట్టడము కూడా ఆయన యొక్క పరిచర్యలో భాగమైనది. మనుషులు అనేకమైన గోడలు కడుతున్నారు. మన భారతదేశంలో అయితే కులాల మధ్య గోడలు, మతాల మధ్య గోడలు, ప్రాంతాల మధ్య గోడలు, అనేకమైన ద్వేషపు గోడలు కట్టుకుంటున్నాం.
క్రైస్తవులు అయితే సంఘాల మధ్య కూడా గొడవలు. పలానా సంఘం వారు వెళుతున్నారంటే పలానా సంఘం వారు ఆ మీటింగ్కి వెళ్ళరు, పలానా సంఘం వాళ్ళు వెళుతున్నారంటే ఆ వైపు నుంచి ఈ దారులు వెళ్ళరు. సంఘాల మధ్య ద్వేషం, కాపర్ల మధ్య ద్వేషం, అనేకమైన ద్వేషాలు ఉన్నాయి లోకములో. అనేకమైన విధములుగా ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నవారు ఉన్నారు. యేసయ్య మాత్రం తన శిలువ మరణము ద్వారా ప్రతి విధమైన దోషమును కూడా ఆయన పరిహరించాడు. ప్రతి విధమైన ద్వేషమును కూడా ఆయన సంహరించాడని చెప్తున్నాడు. తన శిలువ వలన ద్వేషమును సంహరించాడు. సంహారం అంటే తెలుసు కదా, సంహరించడం అంటే కత్తితో చంపడం. యేసయ్య శిలువ పైన మరణిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. యేసయ్య శిలువలో ద్వేషాన్ని చీల్చి చెండాడాడు. యేసయ్య శిలువలో మరణాన్ని చీల్చి చెండాడాడు. ఆయన యేసయ్య శిలువలో మరణము అపవాదిని ఓడించాడు. యేసయ్య శిలువలో ద్వేషాన్ని రూపుమాపాడు. తాను త్యాగమై ఆయన బలి అయి మనందరి కొరకు ఈ విజయమునిచ్చాడు. అందుకనే యేసయ్యనందు ఉన్న మనలో చీకటి ఏమాత్రం ఉండకూడదు. యేసయ్యలో ఉన్న మనలో ఏ ద్వేషము ఉండకూడదు. యేసయ్యలో ఉన్న మనలో ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, క్షమాపణ ఉండాలి. ఏది జరిగినా దేవుని చిత్తమని ఆయన చిత్తమునకు లోబడి జీవించటం ఉండాలి. ఏ వ్యక్తినైనా ద్వేషించే హక్కు మనకు లేదు. అతను ఏ కులమైనా కులాన్ని బట్టి మనం అతన్ని ద్వేషించి ప్రేమించే హక్కు మనకు లేదు. మనందరము కూడా పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనము కూడా ప్రతి వ్యక్తిని క్రీస్తు ప్రేమ చేత ప్రేమించాలి. అర్హతలను బట్టి ప్రేమించడము, అర్హతలను బట్టి మాట్లాడము, మనుషుల అయోగ్యాలను బట్టి వారికి ఇంపార్టెన్స్ ప్రాధాన్యతనివ్వడము, ఇది మనం తగ్గించుకోవాలి. దేవుడు యోగ్యుడని మనకు అర్హత ఇచ్చిండుంటే ఓకే, మనం కూడా లోకంలో ఉన్న వాళ్ళకి యోగ్యులుగానే అర్హత ఇవ్వాలి, వీడు చాలా మంచి యోగ్యుడని. కానీ అలా లేదే. మనందరం అయోగ్యులముగా ఉన్నప్పటికీ ఆయన మన కొరకు శిలువ పైన మరణించాడు కదా. మనం పాపులమై ఉన్నప్పుడే కదా ఆయన మన కొరకు శిలువ పైన మరణించాడు. మనమేమో అయోగ్యులుగా ఆయన చేత అంగీకరించబడితే మనము లోకంలో ఉన్నవారిని యోగ్యులుగా అంగీకరించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాము? అందుకే యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళి ప్రపంచానికి ఒక మెసేజ్ పంపించాడు. ఆయన చూడండి, అందరూ ద్వేషిస్తున్న జక్కయ్యలో ఎంత మంచితనం ఉందో చూడండి. నిజంగా తాము లోకములో ఉండి గొప్పవారమని చెప్పుకుంటున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులలో జక్కయ్యలో ఉన్నంత గొప్పతనం వారిలో లేదు. వారు పేరుకి మేము ధర్మశాస్త్రోపదేశకులని చెప్పుకుంటున్నారు, పేరుకు మత పెద్దలమని చెప్పుకుంటున్నారు. కానీ వారు ఎటువంటి వారు అన్నమాట అంటే, ఒక మనిషి సొంత మనిషే గాయములతో పడి ఉంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిసయ్యులు, పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నటువంటి శాస్త్రులు, పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న వారే ఎక్కువ ఉన్నారు. కానీ ఈ జక్కయ్యలో ఉన్న మానవత్వాన్ని యేసయ్య తన ప్రేమతో మేల్కొలిపినప్పుడు, అయ్యో నేను ప్రేమించాలి కదా, నాలో మంచితనం ఉంది కదా అని గ్రహించి అతడు కూడా ఆస్తిని పేదలకు 50% ఇస్తున్నానని చెప్తున్నాడు. ఈరోజు మనలో ఉన్న యేసయ్య ప్రేమ మనలో ఉంటే ఎటువంటి కఠినాత్ముల్లోనూ దాగి ఉన్న, ఎక్కడో దాగి ఉన్న, మూలను దాగి ఉన్న ఆ ప్రేమ మేల్కొల్పబడుతుంది. మన ఉద్దేశం అదే. దేవుడు మనల్ని అందుకు పిలుచుకున్నాడు. ప్రతి వ్యక్తిలో కూడా ఎంతో కొంత మంచి దాగి ఉంటుంది. అది బయటికి తీసుకురాగలిగితే ఆ వ్యక్తి మహోన్నతుడు అవుతాడు. మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆటంకాలు వస్తాయి. ఇటువంటి డేటింగ్ యాప్లు చేసేవాళ్ళు, ఇటువంటి బ్రోకర్తనం చేసి ఈ వ్యభిచారాన్ని ప్రోత్సహించేవాళ్ళు రకరకాల గురించి ఎవ్వడేం పట్టించుకోడు, అడగడు ఎవడో. మంచిని చేసేవాళ్ళ మీదే పడతాయి రాళ్ళు. యేసయ్యను ఆయన చూపించిన ప్రేమను బట్టి, చూపించిన క్షమాగుణమును బట్టి, చేసిన మంచిని బట్టే కదా ఆయన సిలువ వేశారు. మంచితనముకు పడిన వచ్చిన వేళ సిలువ శిక్ష.
ఆయన మరణించిన తిరిగి లేచి ఇప్పటికీ కూడా ఆయన ప్రపంచంలో అనేక ప్రజల చేత దేవాది దేవుడిగా కొనియాడబడుచున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మంచికి చావు లేదు. మనుషులు ఎంత ద్వేషించినా, ఎంత ఆటంకపరచాలనుకున్నా మదర్ తెరీసా గారు ఆటంకపరచబడ్డారా? ఇంకా ఛాలెంజ్గా తీసుకుని ఎంతో గొప్ప పరిచర్యను చేశారు. తన జీవితాంతం వరకు కూడా ఆ పరిచర్యలో సాగి ఆమె చక్కగా తన యొక్క పిలుపునందుకుని ప్రభు దగ్గర విశ్రాంతిలోకి వెళ్ళారు. ఆమె కేవలం క్రైస్తవులను ఇన్స్పైర్ చేయలేదు, అన్యులు అనేక మంది లోకంలో ఉన్నవారిని కూడా ఇన్స్పైర్ చేశారు. మనకు చాలా పరిచయం ఉన్న పేరు మదర్ తెరీసా. ఆమె వలె అనేక మంది మిషనరీస్ లేవాలి. ఒక విధంగా చెప్పాలంటే నేను అందరూ మిషనరీస్ కావాలని కోరుతున్నాను. అయితే అందరూ మిషనరీస్ కావాలి, కానీ మనలో ఉన్న ఆ ద్వేషము మనలను డామినేట్ చేయనివ్వకూడదు. మనలో ఉన్న చీకటి మనలో పెరగకూడదు. చీకటి గతించిపోవాలి, చీకటి ఆలోచనలు గతించిపోవాలి. ప్రభు యొక్క వెలుగు మనలో సంపూర్ణముగా మార్పును తీసుకురావాలి. ప్రభు యొక్క వెలుగు చేత మనం లోకములో సంపూర్ణముగా వెలుగుతో నింపాలి. దేవుడు అందుకు మనల్ని పిలుపునిచ్చాడు. మనకు ఒక పిలుపు గొప్పది. దేవుడు మన కొరకు కలిగి ఉన్న ఆలోచనలు గొప్పవి, మన కొరకు ఆయన కలిగి ఉన్న తలంపులు గొప్పవి. కాబట్టి చీకటికి మనలో తావునివ్వక, ద్వేషమునకు మనలో తావునివ్వక, కక్షలకు తావునివ్వక, మనము ప్రభు వలె అన్ని గుణగణములు కలిగి, ప్రభు వలె అందరినీ ప్రేమించి, ప్రభు వలె సమాధానపరుచుచు సమాధానపడే మనసును కలిగి ఉందాం. దేవుడు మనల్ని దీవించునుగాక.